బెర్లిన్లో జర్మనీ వర్సెస్ ఇండియా హాకీ మ్యాచ్ జరుగుతోంది. జర్మనీ భారతదేశం కంటే 3 పాయింట్ ఆధిక్యంలో ఉంది. చూస్తుంటే జర్మనీ ఫైనల్ గెలుస్తుందని అనుకుంటున్నాను. Hey coach, we are winning the final. What happened? We are winning. I don't know, sir. Why? See there, sir, Indian captain is coming. He swings with the force of a locomotive. The ball flies to the cage. వావ్, వాట్ ఎ గేమ్ మ్యాన్. వరుసగా 7 గోల్స్. మైదానమంతా భారత ఆధిపత్యమే. జర్మనీ ఎంత పోరాడినా కేవలం 3 గోల్స్కే పరిమితమైంది. ప్రతి క్షణం ఉత్కంఠ, ప్రతి షాట్లో గర్వం. ఇది మ్యాచ్ కాదు, ఇది భారత హాకీ చరిత్రలో ఓ ఘన అధ్యాయం. ఈ మైదానంలో చాలా మందిని చూశాను, కానీ ఈ రోజు నువ్వు చూపించిన ధైర్యం, నీ ఆట అరుదైనవి. రేపు నా ఆఫీస్కు రా, నిన్ను అభినందించాలనుంది. Hi. Yesterday your game was amazing. Please sit. Thank you, sir. హే చంద్, మీరు మా దేశం తరపున ఆడండి. మీకు మంచి జీవితం, మంచి జీతం ఇస్తాను. సార్, నాకు అర్థం అవటలేదు. దయచేసి మళ్ళీ చెప్పగలరా? చంద్, నేను నీకు నా దేశ పౌరసత్వం, మంచి ఇల్లు, ప్రత్యేక సౌకర్యాలు ఇస్తాను. నా దేశం తరపున ఆడు. ఆఫర్కు ధన్యవాదాలు సార్, కానీ నేను అంగీకరించను. నేను నా దేశం కోసం ఆడతాను. నీకేమైనా పిచ్చా? నిన్న ఆటలో నీ కాళ్ళకి షూస్ కూడా సరిగా లేవు. అప్పుడు తెలిసింది మీ దేశం నిన్ను ఎంత గౌరవంగా చూస్తుందో అని. అందుకే మా దేశం తరపున ఆడు. మంచి ఇల్లు, మంచి జీతం ఇస్తా. నా దేశం నాకు ఏదైనా ఇస్తుందని ఆశించి నేను గెలవలేదు. నా దేశాన్ని గెలిపించడం నా బాధ్యత. One more thing. India is not for sale.